ముద్దుబిడ్డ చిరంజీవి గారు బీసీ నినాదంతో ముందుకెళ్తున్న చిరంజీవి గారిని మాట్లాడుతుందా కోరుతున్నాను. వరంగల్ నుంచి వచ్చేసిన వడ్లాల నరేందర్ అన్న, అదేవిధంగా రవీందర్ అన్న, అదేవిధంగా ఆనంద్ గారు, పూర్ణ కార్పొరేటర్ గారు, సామంతుడు శ్రీనివాస్ గారు దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు కందగట్ల స్వామి గారికి, వేదికపై ఆశలు లేనటువంటి గౌరవ చేనేత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వీరభద్రి అనిల్ కుమార్ గారు, సుధారాణి గారు, మరి ఇతర చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ సభ ఈరోజు చాలామంది నా ముందు మాట్లాడినటువంటి వక్తలు రాజ్యాధికారం గురించి మాట్లాడడం జరిగింది. నేను కూడా ఈ మధ్యకాలంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని ఒక ఫోరం పెట్టి బీసీ వాదాన్ని రాష్ట్రంలో వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి రాజ్యాధికారంలో మనం ముఖ్యమైనటువంటి కొన్ని లెక్కలు మీకు ముందుస్తాను. ఎక్కువ టైం మేము తీసుకొని జస్ట్ 3-4 మినిట్స్లో చెప్తాను. ఎందుకంటే రాజ్యాధికారం లేనట్టయితే ఆ జాతి అనేది కనుమరుగైపోతూ ఉంటుంది. మనము తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యేల రిప్రజెంటేషన్ గత 16 ఎన్నికలలో ఏ విధంగా ఉందో ఒక విషయం తెలియజేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంటే మనం 1952 నుంచి 2023 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. రాష్ట్ర అసెంబ్లీకి 16 సార్ల ఎన్నికలు జరిగినప్పుడు మన ప్రాతినిధ్యము, మిగతా కులాల ప్రాతినిధ్యం గురించి నేను ఒక విషయం తెలియజేస్తాను. మిగతా కులాలను ఏదో కించపరచాలనే ఉద్దేశం కాదు. మనం ఇక్కడ చెప్తున్నాం ఏంటంటే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మనం ఎక్కడున్నామనేది పరిశీలించుకోవాలి. ఈ రాష్ట్రంలో 1952లో పద్మశాలీలు అసెంబ్లీలో 3 ఉన్నారు. ఈరోజు వచ్చేస్తే 2 ఉన్నారు. లాస్ట్ అసెంబ్లీలో 0. అదేవిధంగా 1952లో మీరు చూస్తే ముఖ్యంగా రెడ్డిస్ 25 మంది ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ వచ్చి రాష్ట్రంలో 14,70,000, 20 పట్టణాలు లెక్కల ప్రకారం. ఇప్పుడు ఇంకా లెక్కలు బయటకు రాలేదు. అట్లనే వెల్మాస్ ఉన్నారు. వెల్మాస్ 1,00,000 జనాభా, 1,02,000. ఈ 1,02,000 జనాభా ఉన్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు 148 మంది అయింది. అట్లనే రెడ్డిస్ 14,70,000 జనాభా, మనది కూడా 15,00,000, 16,00,000 జనాభా. వాళ్ళు 14,70,000 ఉన్న వాళ్ళు 572 మంది అయింది. మనము పద్మశాలి లెక్కేస్తే 1952 నుంచి ఇప్పటి వరకు 25 మంది మాత్రమే అయింది. అంటే మన రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అట్లనే మన బీసీ కమ్యూనిటీలలో గౌడ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కొంత రాజకీయంగా వెనుకబడి ఉన్నప్పటికీ వాళ్ళు 48 మంది ఎమ్మెల్యేలు అయింది. మన మున్నూరు కాపులు ఉన్నారు బిడ్డలు, వాళ్ళు 49 మంది అయినారు. సో మరి పద్మశాలులు 1952లో 3 ఉండి ఇప్పుడు 2కి వచ్చి 2కి వచ్చినారు. అంతకుముందు 0 అయినారు. సో ఇది పరిస్థితి. రాజకీయ అధికారం లేకపోతే మనకు ఖచ్చితంగా మనం కనుమరుగడమే కాకుండా మనకు ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ రావు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకు ఆర్థికపరమైన బెనిఫిట్స్ ఇస్తే మనం డెవలప్ అయిన తర్వాత రాజకీయ అధికారం, అది శుద్ధ తప్పు. రాజకీయ అధికారం ఉన్నప్పుడే మనకు ఏదైనా సాధించుకోవడానికి వీలు ఏర్పడుతుంది. ఇవాళ రాజకీయ అధికారం కనుమరుగవుతుంది కాబట్టి చేనేత రంగానికి సరైనటువంటి నిధులు లేవు. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కూడా సరైనటువంటి నిధులు ప్రభుత్వాలు కేటాయిస్తలేవు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే మనం ఐక్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ ఐక్యంగా లేకుండా సంఘాలు అనేకమైనప్పుడు మీరు అనేది భావించద్దు. మనం అన్ని సంఘాలను కూడా ఐక్యంగా చేసుకొని మనం ఒక పవర్ఫుల్ ఫోర్స్గా నిలబడాలి. అదేవిధంగా చేనేతల అనేక రకాల కులాలు ఉన్నాయి. ఆ కులాలను కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గౌడ్స్ అంటే గౌడ్ ఒక్క కులం కాదు, వాళ్ళల్లో కూడా 6 కులాలు ఉన్నాయి. గౌడ, శెట్టి, బలిజ, శ్రీశైన, శ్రీయాత, ఈడిగా అనుకుంటారు. సో వాళ్ళన్నీ కలుపుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రబలమైన శక్తిగా వాళ్ళు ఎదగగలిగినారు. మనం కలుపుకోలేకపోతున్నాం కాబట్టి విడిపోతే పడిపోతాం. ఆ విషయం ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఐక్యంగా పోరాటం చేయాలి. ఇక్కడ చాలా సంఘాలు వచ్చి ఎవరిది వారు గొప్ప అనుకుంటున్నారు. అది మనం ఐక్యంగా లేకపోతే రేపు ఏమి కూడా సాధించలేము. రాబోయే కాలంలో ఇంకా
రాజకీయంగా దిగజారిపోతాం. నేను చెప్పాను, ముగ్గురు ఉన్నోళ్ళు ఇవాళ ఇద్దరుగా అయిండు. అదే గతంలో వెలుమ కమ్యూనిటీ తీసుకుంటే 1952లో వాళ్ళు 4 ఉన్నారు, ఇవాళ 13 మంది ఉన్నారు. రెడ్డిస్ 25 ఉన్నారు, ఇవాళ 43 మంది ఉన్నారు. మరి ఎందుకు అది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాని గురించి మళ్ళీ మనం ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఎప్పుడైనా సరే విశదీకరించి మాట్లాడతాం. సో మరి మీ అందరినీ కోరేది ఏంటంటే, ఈ సభ ఊరికే వచ్చి కలిసినాం పోయినామని కాకుండా రేపు రాబోయే కాలంలో సమైక్యంగా ఉండి పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ప్రబలమైన శక్తిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో ఏ ఎన్నికలు జరిగినా 100% పోటీ చేయాలి, రాజ్యాధికారం చేపట్టాలి. ఏదో ఎన్నికలు ఎవరు నాకు కాదు అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. మన దాంట్లో కూడా కొంతమంది ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 100% రాజకీయాలకు రండి. మేము కూడా ఈ మధ్య బీసీ వాదాన్ని కొద్దిగా వ్యాపింపజేస్తున్నాము. 100% రాజకీయాల్లో మనం నిలబడి పోరాడి రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. మరి ఆ దిశలో అందరం పనిచేద్దామని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చిరంజీవి